పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఈ పోస్టల్ బ్యాలెట్ మొదటి రౌండ్ లోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 3,000 పైన ఆధిక్యత కనపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందా అక్కడ? ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఆయన మెజారిటీ మీద రకరకాలుగా బెట్టింగ్లు కడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా 1,00,000 మెజారిటీ అక్కడ పవన్ కళ్యాణ్కి రాబోతుందా అంటే ఏం చెప్తారు? 1,00,000 కానీ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి పల్స్ టుడే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఈ మెజారిటీల మీద చేశారు, వాళ్ళు సర్వేలు చేశారు. అసెంబ్లీలోనే హైయెస్ట్ మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ అడుగు పెడతారు అనేది అతను నాకు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. 70,000 మెజారిటీ అని వాళ్ళు ఇచ్చారు. అదే 70, 80 లేకపోతే 60 అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి ఎమ్మెల్యేలు అందరికంటే కూడా హైయెస్ట్ పవన్ కళ్యాణ్కే ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా మెజారిటీ ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్కి అనేది ఆ పల్స్ టుడే అతను చెప్పినటువంటి మాట. ఎందుకంటే పల్స్ టుడే ఓన్లీ మెజారిటీల మీద చేసిందంట, గెలుపోవటంలకే వాటి మీద కూడా చేస్తూ మెజారిటీల మీద కూడా ప్రత్యేకించి వాళ్ళు సర్వే చేసినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది అని వాళ్ళు చెప్పడం ఏంటంటే సుమారుగా 60 పైన ఉండొచ్చు అని అన్నారు. 60,000 పైన ఉండొచ్చు నుంచి స్టార్ట్ అవుతారు. మెజారిటీలు 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఆవరేజ్ 3,000 ఓట్ల నుంచి స్టార్ట్ అయ్యి 5,000 దాకా మెజారిటీ. మొదటి రౌండ్ లోనే అసలు 3,000 ఓట్లు ఎలా పాసిబుల్ సార్? అసలు పోస్టల్ బ్యాలెట్ వ్యతిరేకత, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత, ఇదే మెజారిటీలు. నేను అదే చెప్తున్నా, ఈవీఎంలో కనుక ఇదే మ్యాచ్ కంటిన్యూ అయితే ఆరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే చెప్పినట్టు ఆరే మిగిలేది. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సింగిల్ గా 144 స్థానాల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో, అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మినహా అన్ని స్థానాల్లో కూడా సైకిలే ముందంజలో ఉన్నట్లుగా అంటే మనకు తెలుస్తూ ఉంది. ఏంటి సార్ అసలు? జనసేన కూడా ముందంజలో ఉంటుంది. జనసేన పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో ముందంజలో ఉందా ఇప్పుడు వరకు? లేదు కదా. ఇది క్లియర్ కట్ మ్యాండేటరీ, అర్థమైపోతుంది అంతవరకు. ఇది పోస్టల్ బ్యాలెట్ల వరకు మీకు 9 గంటలకి అంటే 8:30 నుంచి 9 గంటల వరకు మధ్యలో వచ్చేటువంటి ఈవీఎంస్ రిజల్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం అసలు పల్స్ కనుక్కోవచ్చు. అసలు మెజారిటీలు ఎంత ఉండే అవకాశం ఉంది అని కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు ఉద్యోగులు ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడేంటి అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రౌండ్ లోనే అర్థమవుతుంది, సెకండ్ రౌండ్ వస్తే ఇంకొద్దిగా అర్థమవుతుంది, థర్డ్ రౌండ్ వరకు అయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. తర్వాత కంటిన్యూషన్ అది ఉంటుంది జనరల్ గా. ఎందుకంటే ఇది కొంచెం నేను ఇందాక చెప్పాను 2019కి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకి తేడా చెప్పాను. సో ఆ రోజు ప్రశాంత్ కిషోర్ రకరకాల భావోద్వేగాల్ని 2019లో చేశారు. తర్వాత వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి కేసు, ఇవన్నీ చాలా రకాలు జరిగినాయి 2019లో. జస్ట్ సానుభూతి చుట్టూ తిరిగింది. కానీ ఇది కాదు, క్వైట్ ఆపోజిట్. జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాభవాన్ని చూడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆయన పరిపాలనే కదా. ఇంకేంటి పరిపాలన కూడా కదా, అది ఒక రకమైన ప్రైవేటు ఎస్టేట్ లాగా ఆ రాష్ట్రాన్ని చూసిన క్రమంలోనే వస్తున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అనుకోవచ్చు. ఈవీఎంలు వచ్చేదాకా మనం ఇంకా వెయిట్ చేయాలి. బట్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే కనుక ఆయన ఒక సొంత ఎస్టేట్ లాగా ఆంధ్రప్రదేశ్ని భావించి ఆయన ఇష్టం వచ్చినట్టు సొంతగా ఇప్పుడు 3 హెలికాప్టర్లు కొట్టడానికి సిద్ధపడ్డాడంటే ఆయనకి బాధ్యతాయుతంగా పరిపాలన చేసినట్టు అనుకోవాలా? ఆల్రెడీ జీవోలు కూడా ఇచ్చారు కదా, జస్ట్ ఎన్నికల ముందు హెలికాప్టర్ కొనుక్కోవడానికి. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది, ఇంకొక హెలికాప్టర్ కొనుక్కోవడానికి ఆయన జీవోలు జారీ చేసుకున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఆధిక్యంలో బ్రేకింగ్ న్యూస్ అని నేను అనుకోను. 175 స్థానాల్లో మెజారిటీ వస్తుంది. 8:30 9 దాకా ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం మెజారిటీ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత వచ్చే వాటిని మనం ఎగ్జాక్ట్ గా చేసుకోవచ్చు. ఇందాక తెలంగాణ గురించి మెన్షన్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనకు మ్యాండేటరీ అని చెప్పి ఆయన ఫిక్స్ చేసుకున్నారు. తన పరిపాలనకు మ్యాండేటరీ ఈ ఫలితాలు అని చెప్పి లోక్సభ ఎన్నికలని. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో ఇందాక మన లీడ్స్ చూస్తే డికే అరుణ్ కానీ లేదా బండి సంజయ్ వీళ్ళందరికీ కూడా లీడ్ లో ఉన్నారని చెప్పి అంటున్నారంటే 2 digits దాటితే కనుక
రేవంత్ రెడ్డికి ఒక రకంగా కౌంట్ డౌన్ ఏమన్నా ఉంటుందేమో అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెబుతున్నారు ఈయన తాత్కాలిక ముఖ్యమంత్రిను, ఆయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు, ఎప్పుడైనా ఆయన గవర్నమెంట్ పడిపోవచ్చు అని చెప్పి. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు నా ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారని. సో కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ కనుక 2 digits దాటితే, లోక్సభ ఎన్నికలు 2 digits కనుక దాటింది అని అంటే మాత్రం డెఫినెట్ గా కొంత థ్రెట్ ఉండే అవకాశం లేకపోలేదు. సార్ ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులో భాగంగా సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ కూటమి ఆధిక్యం, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. అలాగే మండపేటలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు గారు భారీ మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు ఆయన. నెక్స్ట్ రాజమండ్రి రూరల్ నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి బుచ్చి చౌదరి గారు ఆయన ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో 3,000 ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజ. ఇది నేను చెప్పాను కదా, పోస్టల్ బ్యాలెట్ లో 3,000 నుంచి పైదాకా, 3,000